ఎప్పటినుంచో ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు కావచ్చు, షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో కొట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ చాలామంది తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికన్నా అజారుద్దీన్ ఏ విషయంలో గొప్ప అనేది ఇక్కడ నాకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ జూబ్లీ హిల్స్ వచ్చి నుంచుంటే విపరీతమైన క్రౌడ్ పుల్లర్, ఆయన జనాల్ని క్రౌడ్ పుల్ చేయగలడు. మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్ ఫిరోజ్ ఖాన్. షబ్బీర్ అలీ కూడా అంతే, ఆయన చాలా సీనియర్ నేత, ఎప్పటి నుంచో ఉన్నారు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. సో ఇలా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న వాళ్ళు, ఎప్పటి నుంచో పార్టీ కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు, వీళ్ళని కాదని అజారుద్దీన్కి ఎలా ఇస్తారు మంత్రి పదవి? దాంతోపాటే మీరు పెట్టిన రూలే ఓడిపోయిన నేతకి మరోసారి ఏ పదవి లేదు అనేది. మరి ఓడిపోయిన అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారు, మంత్రి పదవి ఎట్లా ఇస్తారు? మరి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం ఎంతో త్యాగాలు చేస్తున్న ఫిరోజ్ ఖాన్ పరిస్థితి ఏంది, షబ్బీర్ అలీ పరిస్థితి ఏంది, ఇంకా చాలామంది ముస్లిం అయినట్టు నేతలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఈయనకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇది అని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు, ముస్లిం మైనారిటీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అజారుద్దీన్ని చూసి జూబ్లీ హిల్స్లో ఎన్ని ఓట్లు పడతాయి? అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేస్తే ముస్లిం వాళ్ళు ఉన్న 1,20,000 ఓట్లన్నీ వచ్చి గంపగతుకు కాంగ్రెస్కి వేసేస్తారా? ఏం ఉపయోగం అజారుద్దీన్ వల్ల? నా పాయింట్ అది, ఏం ఉపయోగం? ఎంతోమంది నేతలు, ఎంతోమంది నాయకులు ఎప్పటి నుంచో పార్టీ కోసం కొట్లాడుతూ ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని అజారుద్దీన్కి ఎలా ఇచ్చారు అన్నదే ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ నడుస్తుంది. నేను కూడా ఒకసారి మనం ఫిరోజ్ ఖాన్ని కలిసే ప్రయత్నం చేద్దాం ఇవాళ, ఆయనతో కలిసి